ముచ్చట్లు రాజన్న ముచ్చట్లు. అందరు ముందు అందరు క్షేత్రంలో మాకు ఏం రాదని ఎక్కడ ఉన్నాడులే. ఇక చూడండి, ఇక్కడ దేవనగరి శేఖర్ పటేల్ సర్పంచ్ కూల్చారు మన మెదక్ దగ్గర. ఇక మెదక్ జిల్లా, మెదక్ దగ్గర మెదక్ జిల్లా. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన ఆయన మనం రంగారెడ్డి జిల్లా ఇప్పుడు ప్లాన్గా ఇప్పుడు ఏడు దగ్గరికి వచ్చినాయి. ఇక శ్రీకాంత్తో మాట్లాడదాం, రాజకీయం ఎట్లా వస్తుంది ఇంకా. అదేవిధంగా ఎలక్షన్ల మేనిఫెస్టో ఇచ్చినాడు, గెలిచాక ఎటువంటి కార్యక్రమం చూడగానే అవన్నీ అడిగి తెలుసుకున్నాం. ఇక తగ్గ ఫలంతో గెలుచుకున్నాను, తక్కువ 13 గెలిపి ఎంత వచ్చినా గెలిపే కదా. ఇక ఒక్కోటైనా గెలిపి ఇక అడిగి తెలుస్తున్నారు. పిల్లలు మలిపి కూడా నమస్తే రాజన్న. బాగున్నా కూడా. ఇక మీ ఊరికి వచ్చినాక ఇప్పుడు ముచ్చట నీకే నేను తెలుసుకోవచ్చు. చెప్తారా మీ గురించి? చెప్తామన్నా. మేము రాజన్న మొన్న పోయిన ఎలక్షన్లో 4 పోటీ ఉండే. ఆ పోటీలో మనకు ప్రజలు అందరూ ఆశీర్వదించి మమ్మల్ని తక్కువ మెజార్టీతోనే గెలిపించారు. కాబట్టి దానికి అనుగుణంగా మా రాజన్న సహకారాలతో మేము కూడా అదే ఆయన అడుగుజాడల్లోనే మేము ముందుకెళ్తున్నాం. కొల్చారం గ్రామంలో కూడా మేము రాగానే నీటి ఎద్దడి సమస్య గురించి 8 బోర్లు ప్లెస్సింగ్ చేయడం జరిగింది. నేను కొల్చారం గ్రామ సర్పంచ్ దేవనగరి శేఖర్ పటేల్, కొల్చారం మండలం, మెదక్ జిల్లా. కుటుంబ రాజకీయం చేస్తే మీరే రాజకీయానికి వచ్చినా? నేనే వచ్చినా. నేను రాజకీయ ప్రస్థానానికి వచ్చిన తర్వాత నేను గ్రామ పంచాయతీ వార్డ్ మెంబర్గా గెలిచిన. అదేవిధంగా తర్వాత ఎంపీటీసీగా, ఎందుకంటే లేడీస్ రిజర్వేషన్ వచ్చినందుకు మా భార్యను నిలబెట్టి గెలిపించిన. ఆ తర్వాత మాకు రిజర్వేషన్లే కలిసి వచ్చినాయి. ఈసారి జనరల్ సీటు రావడం వల్ల నేను ఫీల్డ్లోకి వచ్చి నేను సర్పంచ్గా గెలుపొందినాను. ఇప్పుడు మరి సర్పంచ్గా పోటీ చేస్తున్నప్పుడు విలేజ్ ఇంటికి వెళ్ళి ప్రచారం చేస్తున్నప్పుడు సమస్యలు ఏం చెప్పి ప్రజలు ఏ విధంగా స్పందించారు? నాకు ప్రజల ఆదరాభిమానాలు బాగా ఉన్నాయి. నాకు ఎవరైతే ప్రెస్ సోదరులు కానీ మిగతా చిన్న చిన్న లీడర్లు కూడా ఎవరు స్పందించలే. నాకు ప్రజల ఆదరాభిమానంతో, ఎందుకంటే నేను 40 ఏళ్ళ నుంచి రాజకీయం చేసుకుంటూ ఏ రాత్రి కానీ ఏ పగలు కానీ వాళ్ళకు మంచి చెడ్డలు చూసినా కాబట్టి మేము గెలిపిస్తాం పటేలా అని చెప్పి వాళ్ళు అందరూ కూడా కలిసికట్టుగా ఉండి నాకు ఓట్లు వేసి గెలిపించారు. అన్న బీసీ సర్టిఫికేట్ ఏం పంచలేమన్నా మేము. మా దగ్గర అటువంటిది ఏం లేదు. 11 ఓట్లు. అంతే కదా. నాకు గెలిచిన తర్వాత కొల్చారం గ్రామంలో నీటి ఎద్దడి ఉండే. పాత సర్పంచులు ఉన్నప్పుడు అప్పుడు మిషన్ భగీరథ నీళ్ళు వస్తుండే. భగీరథ నీళ్ళు బంద్ అయిన తర్వాత ఎందుకంటే మోటార్లు కూడా ఇరుక్కపోయి కొలాప్స్ అయి ఉండే. అటువంటి మోటార్లు 8 మోటార్లు ప్లెస్సింగ్ చేయించి కొత్త మోటార్లు కూడా 8 మోటార్లు బిగించిన. అదేవిధంగా 2 కొత్త బోర్లు కూడా, ఎందుకంటే మా రాజన్న గారి సహకారం ఉండే. ఆయన సహకారంతో మండల జనరల్ ఫండ్ నుంచి కూడా 2 బోర్లు తీసుకొని నేను 2 గల్లీలలో వాగ్దానం చేసినాం. అక్కడ బోర్లు వేయించి మోటార్లు కూడా పెట్టినా. దాంతో ఇప్పుడు వాటర్ ప్రాబ్లం అనేది కొల్చారం మా విలేజ్లో లేదన్న. ఎన్ఆర్జీఎస్ ద్వారా రాజన్న మాకు, ఎందుకంటే ఇక్కడ ఆయనకు హెడ్ క్వార్టర్ సర్పంచ్గా మేము ఒక్కడనే ఉన్నా. ఆయన సహకారాలతో మాకు జడ్పీహెచ్ఎస్ స్కూల్ నుండి ఒక 5 లక్షల ఫండ్ పెట్టిండు. అదేవిధంగా ఒక రూమ్
ఎందుకు ఐకేపీ బిల్డింగ్ వాళ్ళకు ఒక రూమ్ పెడితే అవి కూడా ప్రాసెస్లో ఉంది. సీసీ రోడ్ మాత్రము మేము పుట్టక ముందు నుంచి కూడా సీసీ రోడ్ స్కూల్ వరకు వేయలేరన్న రాజన్న సహకారంతో ఆ సీసీ రోడ్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. చెప్తానా, గతంలో పెట్టినటువంటి పథకాలకు ఇప్పుడు పెట్టిన పథకాలకు మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మనకు సహకార సంఘాలకు 2 లక్షల వరకు మాఫీ ఇస్తా అన్నాడు. 2 లక్షల వరకు కూడా పూర్తిగా 99% పూర్తిగా అయింది. ఒకటి ఏంటంటే 2 లక్షల పైబడి ఉన్నాయి కాలేవు ఆయన అనుకున్న మాట. మా సహకార సంఘాల ద్వారా కూడా మాఫీ చేసిందన్న. కొల్చారంలో కూడా 90% అయిపోయిందన్న. అదేవిధంగా ఇంతకుముందు ఇచ్చినటువంటి ప్రభుత్వం కొల్చారం గ్రామం కాదు, కొల్చారం మండలానికి కూడా ఒక ఇల్లు ఇవ్వలేదు. ఇప్పుడు మన రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి గారు కొల్చారం ఊళ్ళో కూడా నేను 30 ఇళ్ళు ఇప్పించడం జరిగింది. 30 ఇళ్ళలో 20 ఇళ్ళు ప్రాసెస్లో కంప్లీట్ అయిపోయి ఉన్నాయన్న మనకు. ఎందుకంటే ఆ ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్ నీకు కోడలు వస్తే ఆడుంటుంది, కొడుకు వస్తే ఆడుంటాడు, గొర్రె ఆడుంటుంది, కుక్క ఆడుంటుంది అని ప్రగల్భాలు పలికిండ్రు తప్ప వాళ్ళు గవర్నమెంట్ తరఫున ఏం సహకారం కూడా ప్రజలకు చేయలేరన్న. దాని గురించి మంచిగా ప్రభుత్వం బాగానే చేస్తుండ్రు మన ముఖ్యమంత్రి గారు. అదేవిధంగా ఫ్రీ బస్ అనేది కొంతమందికి ఇబ్బంది కలిగి ఉన్నది, కానీ ఫ్రీ బస్సు ద్వారా చాలామంది మహిళలు సంతోషపడుతున్నారు. అదేవిధంగా ఇంటింటికి 200 యూనిట్ కరెంటు అనేది కూడా చాలా ఇబ్బందులతో కరెంటు కట్ చేసేవారు. ఇంతకుముందు 400 వచ్చినా 300 వచ్చినా అటువంటి కటింగులు లేకుండా 200 యూనిట్ల వరకు కూడా ఫ్రీ కరెంటు ఇస్తున్నారు. దీని మీద మనము రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలలో ఫ్రీ గ్యాస్ అంటారు, ఫ్రీ గ్యాస్ కూడా చెప్తారు, కానీ అది మనం అనుకోవద్దు. కానీ మనకు ఇచ్చినటువంటి పథకాలలో అన్ని అమల్లో మంచిగా సక్రమంగా చేస్తారు. మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇందిరమ్మ ఇండ్లు అయితే అందరికీ బాగా కొట్టేటట్టు ఉన్నాయన్న. ఇందిరమ్మ ఇళ్ళని చూడంగానే ఆ ఇల్లు ఇంతకుముందు ఇందిరమ్మ ఇల్లు అని అంటే ఎంత చిన్నగా ఉంటుందని అనుకునేవారు, కానీ కట్టిన తర్వాత ఆ ఇల్లు చూస్తే 2 బెడ్రూమ్లు, కిచెన్, వరండా బ్రహ్మాండంగా ఉన్నాయి. దాని గురించి కూడా ప్రజలందరూ కూడా ముఖ్యమంత్రి గారిని బాగా అభినందిస్తారు. మాకు ఎప్పుడు కూడా పిలవగానే మా దగ్గరికి వచ్చి మా బాగోగులు తెలుసుకోనికి మాకు ఇన్ఛార్జి గారు కూడా మంచిగా ఉన్నారు రాజన్న గారి సహకారంతో. ఇక ముందు కూడా ఉన్న 2.5 సంవత్సరాల్లో ఆయన సహకారాలు తీసుకొని ఇంకా అభివృద్ధి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. మాట్లాడుతారు ఇంకా 4 సంవత్సరాల టైం ఉంది కూర్చు మీద. మనకి సమయంలో ముందు చెబుతున్న కార్యక్రమం అయిపోయి రాజన్న మాకు కార్యక్రమాలు ఏంటి ఉన్నాయి, మా ఆలోచనలో ఫండ్ కూడా కావాలి. మా వచ్చిన ఫండ్లో మాత్రము కొన్ని డ్రైనేజ్ సమస్య ఉంది, కొన్ని మిగిలిపోయిన సీసీ రోడ్లు ఉన్నాయి. ఇక ప్రజలకు ఏ సహకారం అయితే ఆ సహకారాలు అందిస్తూ అలా ఇబ్బందులు కలగకుండా మేము 4.5 ఏళ్లలో వాళ్ళ బాగోగులు చూస్తామని చెప్తున్నామన్నా. తమాషా మాట్లాడుతూ నాకు సెలవు మరి ఉపయోగిస్తే మంచిది రాజన్న.